హాయ్ గైస్. మెగాస్టార్ గారి రేపు బర్త్డే ఉన్న వల్ల విశ్వంబర గ్లిమ్స్ వదిలేరండి ఈరోజు. మొన్నటి వరకు నేను విశ్వంబర మీద నాకు అంత హోప్స్ లేకుంటుండే. It's so exciting, you know? నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. నీకేమనుందిరా? ఇన్ఫ్యాక్ట్ కొంచెం డిప్రెషన్గా ఉన్నది. అన్ఫార్చునేట్గా ఈరోజు చూసిన గ్లిమ్స్ ప్రకారం నాకైతే వశిష్ఠ డైరెక్టర్, ఈ సినిమాకి విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ అండి. ఆ డైరెక్టర్ ఆల్రెడీ బింబిసార్ అని చెప్పి కళ్యాణ్ రామ్ గారితో ఒక సినిమా తీశారు. అది డెబ్యూ మూవీ అతనికి, ఇది రెండో పిక్చరు. కళ్యాణ్ రామ్ నుంచి డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ స్టోరీ తీసుకొని. ఆయన ఓకే చేశారు దీన్ని. అసలు ఇది ఒక 2 సంవత్సరాల నుంచి షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి, పోస్ట్ పోన్లు అవుతూనే ఉన్నాయి, మళ్ళీ రీషూట్లు జరిగాయని కొంత టాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. మొన్నటి వరకు మనకు కూడా దీని మీద ఐ థింక్ నాకు తెలిసిన వరకు, నాకు తెలిసిన సర్కిల్లో కూడా విశ్వంబర మీద ఎక్కువ హోప్స్ ఎవరికి లేనట్టు అనిపించింది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. కానీ అన్ఫార్చునేట్గా ఈరోజు వచ్చిన గ్లిమ్స్ మనం చూస్తే విశ్వంబర మీద కొద్దిగా హోప్స్ పెంచాలనే అనిపించింది. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? గ్లిమ్స్ అయితే మీరు చూసే ఉంటారు, చూడకుంటే ఖచ్చితంగా చూడండి. గ్లిమ్స్ అయితే బాగానే ఉన్నాయండి. విఎఫ్ఎక్స్ అయితే మరీ అంత మనం డిసప్పాయింట్ చేసిన దానిలా అనిపించలేదు నాకు. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంటుందేమో మేబీ. స్టోరీ వశిష్ఠ మనని ఒక ట్రాక్లో పెట్టి అతను ఇంకో ట్రాక్లో నుంచి వెళ్ళి స్టోరీని ఎలివేట్ చేసే ఒక అతని దగ్గర ఉన్న స్టోరీ నేరేషన్ని మనకు ఒక విధంగా చెప్పి అక్కడ ఒక విధంగా చూపించి మనం సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్స్ నుంచి మనని అతని థింకింగ్లోకి, అతని స్టోరీలోకి నెమ్మదిగా తీసుకెళ్తాడని అనుకుంటున్నాను నేను. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. కానీ గ్లిమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా టీజర్ వచ్చేది ఉంది. రేపు మెగాస్టార్ గారి, చిరంజీవి గారి బర్త్డే ఉంది కాబట్టి ఈరోజే 6:06 గ్లిమ్స్ రావడం జరిగింది. మెగాస్టార్ గారు కూడా ఆయనకి ఈ సినిమా మీద ఉండే ఒక ఎపిక్ ఫ్యాషన్ తోటి ఉన్నారని అనిపిస్తుందండి. ఆల్రెడీ గ్లిమ్స్ రాకముందుకే ఆఫ్టర్నూన్ అనుకుంటా 11:40 అలా 12కో ఒక చిన్న వీడియో చేశారు, అనౌన్స్మెంట్ మాదిరి. దాని మీద చాలా ఆయన ఇన్స్టాగ్రామ్తో చాలా క్యూరియాసిటీ తోటి ఉన్నారనే ఒక ఫీలింగ్ వచ్చింది ఆయన చేసిన ఒక 2 నిమిషాల వీడియో, అనౌన్స్మెంట్ వీడియో. ఇలా గ్లిమ్స్ వస్తున్నాయి చూడండి. అది చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పెద్దోళ్ళగా ఉండి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాం అలా ఉంటుందో ఏం కథ అనేది. ఇంకా మన ట్రైలర్ రావాలి, టీజర్ రావాలి, సినిమా రావాలి. మేబీ ఉన్న విషయం చెప్పుకోవాలండి, నాకు విశ్వంబర మీద ఫస్ట్లో హోప్స్ లేకుంటుండే. కానీ ఈరోజు వదిలిన గ్లిమ్స్ నుంచి నాకైతే కొద్దిగా ఆ సినిమా మీద పాజిటివ్ ఫీలింగే కలుగుతుంది నాకు. మీరు కూడా చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలానే మెగాస్టార్ గారికి కూడా సరైన హిట్ లేక చాలా రోజులు అవుతుందండి. రీఎంట్రీ తర్వాత ఈ సినిమాతోటి ఆయనకి హిట్ రావాలి. ఆయన చూడండి హిట్లు లేవండి, అన్ని చూసాడు ఆయన. కానీ ఆయన చేసే ఎక్సైట్మెంట్లకి, లేకపోతే ఆయనకు ఉండే ఒక జస్ట్ ఆ ఎంతోజం కన్నా ఖచ్చితంగా ఈ సినిమా మనని అలరించి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతకైనా మెగాస్టార్ స్టారే కదండి ఆయన. స్టార్లు అంటాడు. అంగడి నిండుదండ అదే మలయాళంలో ఇంటి అక్కడ నిలబడ్డ ఇటు రమ్మన్నాను. కాకపోతే రీఎంట్రీ తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు. ఈ సినిమా ఆయన ఆకలి తీరుస్తుందని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంత గ్లిప్స్ తోటి ట్రైలర్ చూసినా చెప్పు. ఆయన ఎంత గొప్ప స్టార్ అయినా కూడా, కాకపోతే ప్రజలకు ఖచ్చితంగా నచ్చాలనే ఒక ఎక్స్పెరిమెంట్ తోటి ఆయనకి ఎప్పుడు ఆ కష్టతోటే ఉంటాడు కాబట్టి ఆయన ఆకలి ఈ సినిమా తీర్చాలని, ఈ సినిమా ద్వారా ఇంకా ఆయన చాలా సినిమాలు ఇదే కష్టతో చేయాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. ఒక తెలుగు టీఎఫ్ఐ బానిసగా, తెలుగు మూవీ లవర్గా. అట్లాంటివి ఏం లేవు సార్, అంత టైం లేదు నాకు. నా జీవితం పోరాటం.
అని నా జీవితం పోరాటం, ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ ఎప్పటికెప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉండేది. ప్రేమించటాలు. మీకు ఎలా అనిపించిందో గ్లిమ్స్ కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ట్రీజర్లు కానీ, ట్రీజర్కి సంబంధించిన అనాలిసిస్లు కానీ, మూవీకి సంబంధించిన రివ్యూలు కానీ, ఆ సినిమాలో ఉన్న మంచి మంచి పాయింట్లు కానీ, నెగిటివ్ పాయింట్లు కానీ మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత మీది. కింద గంట ఉంది, కొట్టేయండి, ఆల్లో పెట్టుకోండి.